విప్లవ సినిమాల దర్శకుడు నటుడు ఆర్ నారాయణమూర్తి తను నేరుగా మాట్లాడే తత్వం, రాజీ పడని స్వభావంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బడుగు బలహీన వర్గాల సమస్యలను తన సినిమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రతిబింబిస్తూ సామాజిక ప్రయోజనం కలిగించే కథలనే ఎంచుకునే ఆయనను వన్ మ్యాన్ ఆర్మీగా దర్శకుడు త్రివిక్రమ్ అభివర్ణించారు. కథ రాయడం నుంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే వరకు ప్రతి దశలో స్వయంగా పాలు పంచుకునే మూర్తి అణచివేతకు గురైన వారి తరపున ధైర్యంగా స్వరం వినిపిస్తారు. కొందరికి నచ్చినా నచ్చకపోయినా ఇలాంటి స్వరాలు అవసరమేనని త్రివిక్రమ్ పేర్కొన్నారు. వాణిజ్య ఆఫర్లు, భారీ పారితోషికాలు తిరస్కరించి తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే అరుదైన సినీ వ్యక్తిగా మూర్తి నిలిచారు. పూరి జగన్నాథ్ టెంపర్ చిత్రంలో కానిస్టేబుల్ పాత్రను ఆయనకు ఆఫర్ చేసిన వాణిజ్య కారణాలతో దానిని మర్యాద పూర్వకంగా తిరస్కరించారు. తన సొంత ఆలోచనలకే ప్రాధాన్యమిస్తూ నమ్మకమైన కథలతోనే సినీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. సినిమా ఆయనకు కేవలం వినోదం కాక సమాజానికి మార్పు తీసుకురావాలనే సాధనగా మారింది.